రైట్ సురేష్ గారు. రాజ్ కుమార్, ఇందులో జోగి రమేష్ పాత్రపై కూడా విచారణ జరుగుతున్నదంటే అది కనుక అయితే అప్పుడు కేసు నమోదు చేస్తారు. రాజ్ కుమార్, రాజ్ కుమార్ వినిపిస్తుందా? సార్ నమస్తే సార్. నమస్తే. ఏమంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏముంటుంది? ఇదంతా అన్యాయం, అక్రమం, దారుణం, అరెస్టు అనేటువంటి భావన వ్యక్తం చేస్తుందా? సార్ ఈరోజు ఆల్రెడీ ఉదయం మనం జోగి రమేష్ గారితో మాట్లాడించాం సార్. ఆయన ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే కేవలం నేను చంద్రబాబు గారి నివాసం పైకి వెళ్ళి మాట్లాడాను కాబట్టే, అక్కడ నా గళం విప్పాను కాబట్టే ఇవాళ నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా మర్చిపోయారు. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది జోగి రమేష్ గారు చేస్తున్నటువంటి విమర్శగా చూడొస్తారు. అంటే ఏదైతే ఇటు గతంలో 2014-15 సమయంలో అగ్రిగోల్డ్ భూముల విషయం వెలుగులోకి వచ్చిందో, ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఒక కొలిక్కి రాలేదు. అది సిఐడి ఆ భూములకు సంబంధించి అటాచ్ చేసినటువంటి విషయం కూడా తెలిసింది. కానీ అటాచ్ చేసినటువంటి భూముల విషయంలో పూర్తిగా కూడా ఏదైతే 88 సర్వే నెంబర్లో ఉన్నటువంటి వాటిని వీళ్ళు 87కు మార్చి దానికి సంబంధించి అటు గ్రామ అదే విధంగా మండల స్థాయి ఉన్నటువంటి సర్వేయర్ల ప్రోద్బలంతో వీరందరూ కూడా ఆ సర్వే నెంబర్లు కూడా మార్చి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా ప్రధానంగా అటు ఏదైతే అటు అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి ఎస్పీగా ఉన్నటువంటి హేమలత చాలా స్పష్టంగా చెప్పారు సార్. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అటు జోగి రాజీవ్ను ఇక్కడ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ ప్రాథమికంగా వారు జరిపినటువంటి విచారణ అంతా కూడా పూర్తిగా ఈ రోజు ఇక్కడ జడ్జి గారి ముందు పెట్టారు కాబట్టి ఈ రోజు అంటే దీనికి సంబంధించి వాదనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది సార్. రైట్.